ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? వీడియో కొంచెం లేట్ అయింది పెట్టడానికి. ఇప్పుడు ఈ శారీ కొంచెం ట్రెండింగ్‌లో ఉంది గదా! అందుకే ఈ శారీ తీసుకున్నా. చీర అయితే అంత క్వాలిటీగా అయితే ఏం లేదు. రేట్ వచ్చేసి 450 అట్లా అమ్ముతున్నారు. డిఫరెంట్‌గా ఉండాలని నేను గౌన్ టు శారీ చేసుకున్నాను. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో తీశాను. అక్కడక్కడ కెమెరా ఆఫ్ అవ్వటం వల్ల కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి. అయినా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తా. ముందు లైనింగ్‌ని కట్ చేసుకుంటున్నాను. నా హ్యాండ్స్ వచ్చేసి 5:30 అట్లా పెట్టుకున్నాను. పొడుగు అంటే క్లాత్ సరిపోదు అందుకనమాట. అందుకని 5:30 తీసుకొని కట్ చేసుకున్నా. హ్యాండ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మన బ్లౌజు అది అవసరం లేదు. మామూలుగా నేను డ్రెస్‌ది తీసుకొని దాన్ని మెజర్‌మెంట్స్ తీసుకొని యేసుకున్నాను. లైనింగ్‌ని 4 మడతలు పెట్టుకున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్‌ని నీట్‌గా సర్దుకొని తర్వాత మీకు ఏ డ్రెస్ అయినా పర్లేదు దాన్ని తీసుకొని అట్లా మెజర్‌మెంట్స్ తీసుకోండి. లూజ్ ఎంతుంది అని. పొడవు వచ్చేసి మీ హైట్‌ని బట్టి తీసుకోండి. నేనైతే 15:30 అట్లా పెట్టుకున్నాను. మీకు కావాలంటే 16, 17 వరకు పెట్టుకోవచ్చు. సరిపోతది ఇంక అంతవరకి. బాగా పొడుగున్న వాళ్ళకైతే మాత్రం కొంచెం మెజర్‌మెంట్స్ తీసుకొని కట్ చేసుకుంటే బావుంటది. ఇంక సేమ్ డ్రెస్ ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో అలాగే లైనింగ్ మీద పెట్టి ఫ్రంట్, బ్యాక్, నెక్ అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నవి మామూలుగా ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది గదా! దాని మీద కట్ చేసుకున్నవన్నీ పెట్టి వాటిని గూడా కట్ చేసుకోవాలి నీట్‌గా. కెమెరా ఆన్ చేసి నా పాటికి నేను స్టిచ్చింగ్ చేసుకుంటా, కటింగ్ చేసుకుంటూ ఉన్నాను. కెమెరా ఒక్కొక్క దగ్గర ఆఫ్ అయిపోయింది. నేను చూసుకోలేదు. కొన్ని క్లిప్స్ అన్నీ కొంచెం మిస్ అయినాయి. ఏమనుకోవద్దు. ఈసారి మాత్రం ఖచ్చితంగా చూసుకుంటా. బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ పీసేసి స్టిచ్ చేసుకోవాలి నీట్‌గా. అక్కడ పిన్ పెట్టాను జారిపోకుండా. అంటే కొంచెం సిల్క్ కదా! జారిపోతుంది. ఇంక నీట్‌గా స్టిచ్ చేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి ఉల్టా తీసుకొని మళ్ళీ దాని మీద ఇంకో స్టిచ్ చేస్తే నీట్‌గా ఉంటది. అక్కడ వీడియోలో చూడండి మీకు అర్థమవుతూ ఉంటది. మీరు కావాలంటే పైపింగ్ గూడా యేసుకోవచ్చు. నాకిక్కడైతే పైపింగ్ అవసరం లేదనిపిచ్చింది. శారీలోనే చాలా కలర్స్ ఉన్నాయి గదా! మళ్ళా బాగోదని వేయలేదు. పింక్ కలర్ చూసాను వేద్దామని. నాకెందుకో కొంచెం బెదరగొట్టినట్టు అనిపిచ్చింది. అందుకే నార్మల్‌గా వదిలేసా. మీకు కావాలంటే యేసుకోవచ్చు. అసలు ఈ శారీ అసలు క్వాలిటీ అసలు చాలా తక్కువగా ఉంది. అసలేం అంతగా మంచిగా అనిపిచ్చలేదు. కానీ నేనొక పింక్ పిచ్చిదాన్ని. ఆ పింక్ ఎక్కడన్నా కనిపించినా చాలు మెయిన్‌గా పింక్ మీదే ఉంటది నా మనసంతా. అది ఎట్లైనా ఉండని తీసుకోవాలనిపిస్తది. అది గాక శ్రీలీల గారు కట్టుకునేది గదా! కొంచెం ట్రెండింగ్‌లో ఉంటదని తీసుకున్నానంతే. చీర కాస్ట్ వచ్చేసి 450 పడింది నాకైతే. ఆల్రెడీ మీరు ఈ శారీ గాని కొనుంటే కాస్ట్ ఎంత, క్వాలిటీ ఎలా ఉన్నిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌ని నీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్నాయన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ప్రిన్స్ కట్ లాగా డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడటానికి ప్రిన్స్ కట్ లాగే కనిపిస్తది. నీట్‌గా ఉంటదనమాట చూడటానికి. నాకైతే అలా ఇష్టం. అందుకే నేను అలా పెట్టుకున్నా. కానీ ప్రిన్స్ కట్ ఏం కాదు. కానీ చూడటానికి అలా కనిపించేలా స్టిచ్ చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేశాను. లైనింగ్ వేసి దాని మీద ఒక స్టిచ్ వేసుకొని నీట్‌గా కట్ చేసుకొని రివర్స్‌లో తిప్పుకున్న తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్‌గా ఉంటది. అప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి నీట్‌గా. చూడటానికి బావుంటది. సిల్క్ గదా! అందుకే చుట్టుపక్కల మొత్తం వేస్తున్నాను. మామూలుగా కాటన్‌ది అట్లాంటిది ఏమన్నా ఉంటే అవసరం లేదు. జస్ట్ పైన వరకే వేసుకొని తీసేస్తాను. అక్కడ టక్స్ వచ్చేసి నేను షోల్డర్‌ని సెంటర్ పాయింట్ చేసుకొని అక్కడ ఒక మార్క్ ఇచ్చి టక్స్ ఏసుకుంటాను. అప్పుడు కరెక్ట్‌గా వస్తది. ఇక్కడ హ్యాండ్స్‌ని కూడా అలాగే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసి రివర్స్ చేసి స్టిచ్ చేసుకోండి. నీట్‌గా ఉంటది. ఫ్రంట్ పార్ట్‌ని సెంటర్ పాయింట్ చేసి ఒక మార్క్ ఇచ్చుకొని నీట్‌గా కట్ చేసుకొని 2 పీసులు అవుతాయి కాబట్టి ఉక్సులు పట్టి, కాజాల పట్టి వేసుకోండి. ఉక్సులు పట్టి, కాజాల పట్టీలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. నేనైతే రైట్ సైడు కాజాలొస్తాయి. లెఫ్ట్ సైడు ఉక్సులొస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే నేను కొన్ని బ్లౌజులు నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజులు చూసాను. ఈ లెఫ్ట్ సైడు కాజాలొస్తాయి. రైట్ సైడ్ ఏమో ఉక్సులు పట్టి వస్తది. అందుకని చెప్తున్నా. అది మీ ఇష్టం. అక్కడ ఆప్షన్. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండిటిని కలిపి జాయింట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా ఖర్చులుంటే నీట్‌గా కట్ చేసేసుకొని
హ్యాండ్స్ ఇందాక మనం ఆల్రెడీ స్టిచ్ చేసేసుకున్నాం కదా, వాటిని అక్కడ జాయిన్ ఇక్కడ మీ బాడీ హ్యాండ్ లూజ్ అన్నీ చెక్ చేసుకొని వాటిని ఒక చిన్న మార్క్ ఇచ్చుకొని దానిపైన నీట్గా ఒక స్టిచ్ వేసుకోండి. ఈ మధ్యలోనే ఒక చిన్న క్లిప్ పోయింది, అయినా నేను విడిగా తీసి యాడ్ చేస్తాను. ఇక్కడ ఈ క్లిప్పే మిస్ అయిపోయింది, ఇదే మీకు చూపిద్దామని అనుకున్నాను. నేను శారీతో కొలతలని తీసుకున్నాను కానీ కెమెరా ఆఫ్ అయిపోయింది, అందుకే మళ్ళీ వేరే శారీ మీద మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. శారీ 7 ఇంచుల భాగం వదిలేసిన తర్వాత మనం బ్లౌజ్ కుట్టుకుంటాం కదా, దాన్ని అక్కడ నుంచి స్టార్ట్ చేసి కుచ్చుల దాకా ఎండ్ అయ్యేదాకా కుట్టుకోండి. అండ్ అక్కడ మీకు ఇంకా ఎక్స్ట్రా వస్తుందా అనుకుంటే అక్కడక్కడ 1/2 ఇంచ్, ఇప్పుడు నేను అక్కడ మార్క్ చేస్తున్నాను కదా, అక్కడక్కడ 1/2 ఇంచ్ చిన్న చిన్న కుచ్చుళ్ళు వేసుకొని ఆ కుచ్చుళ్ళ దాకా ఆ బ్లౌజ్ని జాయింట్ చేసేసేయండి. అప్పుడు నీట్గా ఉంటుంది ఫిట్టింగ్. వీడియో చూడండి జాగ్రత్తగా, మళ్ళీ నన్ను కామెంట్లో అడగద్దు డిఫరెంట్గా ఉంది ఏంటి శారీ అని. ఈ క్లిప్ మిస్ అయిపోయింది, కెమెరా ఆన్లో ఉంది అనుకున్నాను కానీ అది ఆఫ్ అయ్యింది. నేను తర్వాత చెక్ చేసుకుంటే వీడియో లేదు. ఇక్కడ మీరు శారీ ముందుగా కట్టుకోవాలి, నార్మల్గా కట్టుకొని మనం ముందు ఎంత మడుచుకుంటున్నాం అనేది చూసుకోవాలి. అంటే టేప్ పెట్టి ఒక 4 ఇంచులు మడుచుకుంటున్నామా 5 ఇంచులు మడుచుకుంటున్నామా అనేది చూసుకోండి. హైట్ని బట్టి అది నేను చెప్పలేను. నా హైట్కి నేను చీర కట్టుకున్నాక మెజర్మెంట్ తీసుకున్నాను. నాకు ఒక 4 ఇంచు మడత పెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది నా హైట్కి. మీరు ఎంత హైట్ ఉన్నారు అనేది తెలియదు కాబట్టి ముందు శారీ కట్టుకొని ఎంత అయితే లోపలికి మడుస్తున్నాం అనేది చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోండి. ఎక్కడైతే కుచ్చులు పెట్టుకుంటామో అక్కడ దాకా కొంచెం కుచ్చుల దగ్గర లాస్ట్ కుచ్చు ఉంటుంది కదా, అక్కడ వరకు ఒక చిన్న క్రాస్గా వేసుకోండి. అంటే మొత్తం మడిస్తే మడత కనిపిస్తుంది, మళ్ళీ మనం తీసేటప్పుడు కొంచెం క్రాస్గా వేసుకోండి. చీర కట్టుకునేటప్పుడే మార్క్ ఇచ్చుకున్నాం కదా, కుచ్చులు కూడా ఎంతవరకు వస్తాయి అనేది అంతవరకు ఆ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ మార్క్ దాకా కుచ్చుళ్ళు వేసుకొని నీట్గా వాటి మీద కూడా ఒక కుట్టు వేసుకుంటే కుచ్చులు అటు ఇటు పోకుండా ఉంటాయి. అదొక వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నమాట. కుచ్చులకి పిన్నిస్ పెడతాం కదా, అలా పిన్నిస్ పెట్టకుండా ఒక 4 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ ఒక కుట్టు వేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ శారీని 7 ఇంచుల వరకు మార్క్ చేసుకొని అక్కడ నుంచి వదిలేసి తర్వాత నుంచి బ్లౌజ్ని దానిపైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి. కుచ్చులు అయితే ఎక్కడ దాకా అయితే మనం స్టిచ్ చేసాం అక్కడికి. మధ్యలో ఏమన్నా లూజ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా అక్కడక్కడ ఒక 1/2 ఇంచు కుచ్చు వేసుకోండి, సరిపోతుంది. అంటే కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. నాకు కొంచెం అక్కడక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, అంటే ఎగ్జాక్ట్గా కుచ్చుల దాకా రావాలి మన బ్లౌజు, అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. మధ్యలో లూజ్ ఉంటే కొంచెం అక్కడక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ వేసేసుకోండి, సరిపోతుంది. వీడియోలో చూడండి మీకు బాగా అర్థమవుతుంది. శారీకి బ్లౌజ్ని అటాచ్ చేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. తర్వాత మనం అక్కడ చీరను మడుచుకున్నాం కదా, దాన్ని రివర్స్లో మర్చేసి నీట్గా అక్కడ పట్టీలాగా వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఆ ఖర్చు కనిపించకుండా ఉంటుంది అన్నమాట లోపల సైడు. ఇంకా అంతే, గౌన్ టు శారీ రెడీ అయిపోయింది. మీకేమన్నా అర్థం అయినా అర్థం కాకపోయినా వీడియోని 2-3 సార్లు చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. ఇది కూడా మీకు అప్లోడ్ చేసే ముందు వేసుకొని చూపిస్తున్న వీడియో. నేను శారీ కుట్టినప్పుడు మాత్రం అసలు వేసుకోలేదు, వేసుకొని చూపించకపోతే ఏముంది, నార్మల్గా చూపిస్తే అర్థమవుతుంది కదా అని. కొన్ని కామెంట్స్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, వేసుకొని చూపించవచ్చు కదా, మళ్ళీ అది ఎలా వేసుకున్నావో మాకు ఎలా తెలుస్తుందో అని అడుగుతారని ఈరోజు వేసుకొని చూపించి ఆ వీడియోని ఈ క్లిప్కి యాడ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. గౌన్ టు శారీ ఎలా ఉంది, నేను చెప్పిన విధానం అర్థమైందా లేదా అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా కుట్టుకున్నాక వేసుకుంటే సూపర్ ఉంది, 1 మినిట్లో కట్టేసుకోవచ్చు ఈ శారీని. అండ్ దీంట్లోనే వేరే టైప్లో కూడా ఉంది, అది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ చేసి. ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయండి.